ఒక అడవిలో ఒక సాధువు ఉండేవాడు. ఆయన చిన్నప్పటి నుంచి అనేక దేశాలు తిరిగి, అనేక మంది పండితులను కలిసి, వారి నుంచి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకునేవాడు. వయసు పైబడడంతో తిరిగే శక్తి లేక, అంతవరకు తాను సంపాదించిన జ్ఞానమంతా తెలియజేయటానికి ఒక అడవిలో చిన్న కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ అడవికి చుట్టుపక్కల ఉండే గ్రామాలలో తిరుగుతూ, నైతిక విలువల గురించి, సత్ప్రవర్తన గురించి అందరికీ అర్థమయ్యేలా చిన్న చిన్న కథలతో ఉపన్యాసాలు ఇచ్చేవాడు. దానితో అతి కొద్ది కాలంలోనే ఆ సాధువుకు గొప్ప పేరు ప్రఖ్యాతులొచ్చాయి. అనేక మంది శిష్యులు ఏర్పడ్డారు. రోజూ చాలామంది అతని కుటీరానికి వచ్చి అతన్ని దర్శించి అతను చెప్పే ఉపన్యాసాలు శ్రద్ధగా వినేవారు. ఒకసారి అతని శిష్యులు, స్వామి, మీ కుటీరం చాలా పాతదయింది, చిన్నగా ఉంది, ఇరుగ్గా ఉంది, వచ్చేవారికి సరైన వసతులు కూడా లేవు. కాబట్టి ఒకేసారి 1000 మంది కూర్చొని వినటానికి వీలుగా 100 మంది అతిథులైనా సరే రాత్రి హాయిగా బస చేసే విధంగా గదులు, వంటశాల ఏర్పాటు చేద్దాము. ఏమంటారు అన్నారు. దానికా సాధువు చిరునవ్వు నవ్వి, అలాగే, మీ ఉత్సాహాన్ని ఆపడం ఎందుకు? చుట్టూ ఉన్న గ్రామాలలో మన శిష్యులు అనేక మంది ఉన్నారు కదా. అందరినీ కలిసి విషయం వివరించి చందాలు స్వీకరించండి. మొత్తం నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో లెక్క వేసి ఆ మొత్తం సమకూరగానే చందాలు స్వీకరించటం ఆపుజేసి పని మొదలుపెట్టండి అన్నాడు. దానితో శిష్యులు చందా కోసం తిరగటం మొదలుపెట్టారు. ఎవరినీ నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా ఎంతిస్తే అంత తీసుకోసాగారు. వాళ్ళు అనుకున్నట్లు 10 లక్షల బంగారు వరహాలు సమకూరటానికి 3 సంవత్సరాలు పట్టింది. నిర్మాణం మొదలు పెట్టడానికి సంతోషంగా సిద్ధం కాసాగారు. అంతలో అనుకోకుండా ఆ ప్రాంతమంతా పెద్ద కరువొచ్చింది. ఆకాశం నుంచి ఒక్క నీటిబొట్టు కూడా భూమిని చేరలేదు. పొలాలు బీడువారి నోళ్లు తెరిచాయి. మనుషులకే కాకుండా పశువులకు కూడా తిండి దొరకటం కష్టమైపోయింది. దానితో అనేక మంది ప్రజలు ఇళ్లకు తాళాలేసి కట్టుబట్టలతో వలసపోవటం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన సాధువు తన శిష్యులను పిలిచి, మన దగ్గర 10 లక్షల బంగారు వరహాలున్నాయి కదా, ఆ ధనంతో ఈ గ్రామాలను ఆదుకోండి అన్నాడు. దానికి ఆ శిష్యులు, స్వామి, 3 సంవత్సరాల పాటు ఇల్లిల్లు తిరిగి సేకరించిన ధనమిది. ఇలా ఒక్కసారిగా ఖర్చు పెడితే మరలా ఆశ్రమాన్ని ఇప్పట్లో విస్తరించలేమన్నారు. సాధువు చిరునవ్వు నవ్వి, ఆశ్రమం నిర్మించకపోవటం వలన ఇప్పుడు మనకు కానీ, సమాజానికి కానీ వచ్చిన నష్టం కానీ, ప్రమాదం కానీ ఏదీ లేదు. కానీ ప్రజలు ఆకలితో మరణిస్తే ఆ పాపం మనమే మోయాల్సి ఉంటుంది. అదీగాక ఈ సొమ్ము ప్రజలదే కానీ మన కష్టార్జితం కాదు. అందువలన దీని మీద మనకు అధికారం లేదు అన్నాడు. దానితో శిష్యులు, అలాగే స్వామి, రేపే చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయిస్తాము, ఆకలి చావులు లేకుండా కాపాడతాము అన్నారు. సాధువు చిరునవ్వు నవ్వి, అలా అన్నదానం చేస్తే ధనాన్ని వ్యర్థంగా మురికి కాలవలో పారవేసినట్లు అవుతుంది. వాళ్ళు పోతున్నది ఉచితంగా పెట్టే తిండి కోసం కాదు, పనుల కోసము. కాబట్టి వారికి వాళ్ళ ఊరిలోనే పనులు కల్పించండి. తమ సంపాదనతో తలెత్తుకొని గౌరవంగా బ్రతుకుతారు. అదే సమయంలో వాళ్ళతో చేయించే పని ముందు ముందు ఆ గ్రామం బాగుపడటానికి కూడా ఉపయోగపడాలి అన్నాడు. శిష్యులు దానికి తలోపి, చెప్పండి స్వామి, గ్రామాల్లో చెరువులు తవ్వించాలా, పూడికలు తీయించాలా, రహదారులు వేయించాలా, పాఠశాలలు నిర్మించాలా, కాలువలు నిర్మించాలో ఏం చేయమంటారో చెప్పండి అన్నారు. సాధువు నవ్వి, ఏ గ్రామానికి ఏది అవసరమో ఇక్కడ కూర్చొని మనం నిర్ణయించకూడదు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రత్యేకమైన సమస్య ఉంటుంది. అది గ్రామస్తులే చెప్పగలరు. మీరక్కడికి వెళ్ళి వారి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగండి. మన ఆశ్రమము కొత్తది నిర్మించలేకుంటున్నాము అని నిరాశపడకండి. కరువు పోయి వానలు పడి ప్రజల చేతుల్లో పైసలు గలగలలాడటం మొదలు పెడితే వాళ్లే మళ్ళీ సంబరంగా ముందుకొచ్చి నిర్మిస్తారు అన్నాడు. శిష్యులు తర్వాత రోజే చిన్న చిన్న బృందాలుగా విడిపోయి చుట్టూ ఉన్న గ్రామాలకు తరలి వెళ్ళిపోయారు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.